హాయ్ అండి. ఇవాళ ఉప్మా చేసుకుందాం మనం. కావలసిన పదార్థాలు: శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయ, కడిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు బాండీ పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాం. ఆయిల్ పోసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. హీట్ ఎక్కుతుంది కదా, ఆయిల్ హీట్ ఎక్కినాక మిరపకాయలు 2 గిల్లు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు బాగా ఏగుతున్నాయి. ఎండుమిరపకాయలు ఆయిల్లో బాగా ఏగినాక ఇప్పుడు అన్నీ వేసుకుందాం. శనగిత్తనాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అవి బాగా ఏగాలి. ఏగినాక బాగా చిటపటా ఏగుతున్నాయి. బాగా కాని ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, అల్లం ముక్కలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్నాం కదా, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. నూనెలోనే నేను ఎందుకు వేసుకుంటున్నానంటే, కొత్తిమీర ఎప్పుడు పైన వేయకూడదు. నూనెలో వేగితేనే దానిలో ఉన్న ఇది ఫ్లేవర్ అంతా పట్టిద్ది ముక్కలకి. ఒక్కొక్కళ్ళు పచ్చిది చేసుకుంటారు అయిపోయినాక ప్రాసెస్, కానీ అట్లా చేయకూడదు. నూనెలో వేగితేనే మంచిది కొత్తిమీర. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అవన్నీ ఉడకాలి కదా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. బాగా నూనెలో బాగా కాలుతున్నాయి, చూసారా? ఆయిల్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మాకు జనాలు ఎక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువ వాటరే పోసుకున్నా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఎసురు మరుగుతున్నాయిగా, ఇప్పుడు రవ్వ అంటే గ్లాసున్నర నీళ్ళకి 1 కప్పు రవ్వ. అట్లా స్లో ఫ్లేమ్లో పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టదు. అయిపోయింది. వేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు
ప్లేట్లో పెట్టుకుందాం. సాంబార్ కారం వేసుకున్నాను, నేనైతే సాంబార్ కారం వేసుకున్నాను.